హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వన్ మోర్ మినీ బ్లాగ్ మార్నింగ్ రొటీన్. ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేవని ఆ రోజు టిఫిన్ ఇడ్లీ చేశాను. ఇడ్లీలోకి పల్లీ చట్నీ సాంబార్ వేద్దామనేసి ఫస్ట్ పల్లీలు అయితే ఏం చేసి పక్కకు పెట్టుకున్నాను. మార్నింగ్ లేవను ఫస్ట్ చాయ్ అయితే తాగేస్తాము. చాయ్ తాగిన తర్వాత ఇంకా మిగతా పనులు అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఇక్కడ పల్లీలు వేసాను, అటు పక్క ఇడ్లీ అయితే ఉడుకుతూ ఉన్నాయి. ఇడ్లీలు కూడా ఫస్ట్ మా పెద్ద బాబుకి ఒక వాయి వేసి వాడికి ఒక 2 ఇడ్లీ తినిపించినాక మళ్ళీ ఇంకా అది చల్లగా అయిపోతేగా ఇంకా అవి తిన్నాను. అందుకే ఫస్ట్ అయితే ఒక ప్లేట్ వేసి వాడికి తినిపించేసి స్కూల్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మా కోసం మేము తినేటప్పుడు వేడివేడిగా అయితే వేసుకుంటాం. ఇట్లా 2 సార్లు అయితే వేస్తాను ఇడ్లీలు నేను. ఇంక ఇక్కడైతే దాంట్లోకి సాంబార్ చేసేస్తున్నాను. ఇంకా సాంబార్ మధ్యాహ్నంలోకి కూడా ఉంటుందనేసి కొంచెం ఎక్కువ చేస్తాను. మునక్కాయలు వేసి మునక్కాయ సాంబార్ చేశాను. ఇంకోటి ఫ్రై కూడా చేయాలి, క్యాబేజీ కోసి పెట్టాను. క్యాబేజ్ ఫ్రై అయితే చేసుకోవాలి. ఇక్కడ మునక్కాయలు అటు పక్క మా కోసం ఇడ్లీ కూడా ఉడుకుతున్నాయి. ఇంకేంటో ఒక్కొక్కసారి ఒక్కరికి వంట చేసినట్టు అయిపోతుంది ఈ పని అంతా. ఒకసారి వాడికి ఒకసారి మా కోసమని ఇంకా ఇడ్లీలు అయితే ఇలా చేసేస్తున్నాము. ఇంకంతే కదా, ఇడ్లీలు వేడిగా ఉంటేనే తినబుద్ధి అవుతుంది. చల్లగా అయితే ఇంకా అసలు తినబుద్ధే అవ్వదు కదా, ఎవరికైనా అంతే ఉంటుంది. ఇంకా అందుకోసం ఏముంది అనేసి ఎప్పటికీ కావాలో అప్పుడైతే వేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ సాంబార్లోకి మునక్కాయలు అయితే ఏగుతూ ఉన్నాయి. ఇంకా పక్కన పప్పు కూడా ఉడకబెట్టేసి ఇంకా దాన్ని అంతా ఎనిపేసేసి దాంట్లో చింతపండు పిసికేసి రసం ఒక్కటి వేసాను. ఇంకా సాంబార్ అయితే బాగా ఉడికిపోతుంది. అందులో కొంచెం సాంబార్ పౌడర్ అయితే వేసుకుంటాను. నేను ఇంకెప్పుడు ఇదే వాడతాను, ఈ బ్రాండే బాగుంటుంది. ఇంక ఇదైతే వేసుకుంటాను. ఫైనల్ టచ్ ఒకసారి ఆ సాంబార్ పౌడర్ వేస్తేనే ఆ సాంబార్ టేస్ట్ బాగుంటుంది. అయినా ఉత్త సాంబార్కి డిఫరెంట్ ఉంటుంది, మునక్కాయ సాంబార్ వేరు ఉంటుంది. మునక్కాయ సాంబార్ బాగా టేస్ట్గా ఉంటుంది కదా. నేను ఎప్పుడు సాంబార్ చేసినా కంపల్సరీ మునక్కాయలు లేనిది చేయను, అసలు ఎక్కువ మునక్కాయలు వేస్తాను సాంబారు. ఇక్కడైతే ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది. ఇంకా అన్నీ అయినాయని నేను అప్పుడు తింటున్నాను, 10 ఉంది టైము. ఇంకా అప్పుడైతే టిఫిన్ తినేసి మళ్ళీ రైస్ పెట్టేసి వీటి పక్క క్యాబేజ్ ఫ్రై అయితే చేశాను. ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ స్నాక్స్లో ఆ రోజు గుంత పొంగనాలు అయితే వేసుకున్నాను. చాలా రోజులు అయింది తినక. ఇదండి ఇవాళ బ్లాగ్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్